ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, నా పుట్టు పూర్వోత్తరాల గురించి పిల్లలతో మాట్లాడకూడదనుకున్నాం కదండి. నిజమే లక్ష్మి, కానీ కీర్తి అలా చీరల విషయంలో నేను చులకన చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు. అంత గొప్పింటి పిల్లను మన అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కీర్తి ఇక్కడ అడ్జస్ట్ అయి ఉండటమే ఎక్కువ. అదేంటి లక్ష్మి అలా మాట్లాడతావు? నువ్వు ఎలాంటి ఇంటి నుంచి వచ్చావో నీకు తెలుసు కదా. మనకు తెలుసండి, వాళ్లకు తెలియకూడదు. లక్ష్మి, నేనే కదా నిన్నీ మధ్యతరగతి కుటుంబంలోకి తీసుకొచ్చాను. మహారాణిలా ఉండేదాన్ని నేను చేసిన అప్పులకు సాక్షిగా నిలబడి ఈ సంసారాన్ని ఈదుతున్నావు. ఊరుకోండి, బాధపడకండి. మీ నీడలో నేను సంతోషంగా ఉన్నాను. మన గతం గురించి కొడుకులు కోడళ్లతో చెప్పి లేనిపోని గౌరవాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయటం నాకిష్టం లేదు. నాకు కావలసింది కుటుంబంలో ఆప్యాయత, అనురాగాలే, ఆస్తులు అంతస్తులు కావు. ప్రతిదానికి సర్దుకుపోయే మనస్తత్వం నీది. నేనేమో నీ పేరు మీద ఇల్లు కట్టి దానికి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టగలనా లేదా అని భయం వేస్తుంది లక్ష్మి. ఆ మనిషి మాట తప్పి వెళ్ళిపోయాడని నువ్వు అనుకుంటా. అయ్యో, నేనెన్నటికీ ఆ మాట అనుకోను. ఎందుకంటే నేను సుమంగళిగానే వెళ్తాను. ఆ విషయం నాకు బాగా తెలుసు. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి లక్ష్మి. లేదంటే ఇంట్లో కష్టపడేవారు వేరు, ఇష్టపడేవారు వేరవుతారు. మీరెక్కువగా ఆలోచించకండి. కూతుళ్ళ పెళ్ళైపోతే సగం సమస్యలు తీరిపోతాయి. ఆ తర్వాత ఆ ఇల్లు కట్టడం గురించి ఆలోచిద్దాం. నా రిటైర్మెంట్ డబ్బులు వస్తే నేనేం చేయాలో ఒక బుక్లో రాసి పెట్టించాను లక్ష్మి. అది తప్పకుండా జరగాలి లక్ష్మి, తప్పకుండా జరగాలి. ఏమండి, సిద్ధుకి సంబంధాలు చూస్తున్నామన్నారు. ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయండి? బ్రోకర్కి పురమాయించాను. మన స్థాయికి తగ్గ సంబంధాలు దొరకాలంటే టైం పడుతుంది కదా. టైం ఏం పట్టట్లేదు. రాజకీయ నాయకులింటికి అమ్మాయినివ్వాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఏ నిన్ని ఇంటికి కోడలిగా పంపించేటప్పుడు కూడా మీ అమ్మా నాన్న అలాగే ఆలోచించారా? అప్పుడంటే మావయ్య గారు ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు కదా బామ్మగారు. ఇప్పుడు మాజీ అయ్యారు, మామాజీ. నీలిమా, నువ్వు లోపలికెళ్ళు. అదేంటండి, ఇప్పుడేగా రూమ్లోంచి వచ్చాను. వచ్చినా నువ్వు ఊరుకోవు కదా. రే ఆగు, అమ్మాయి అన్న దాంట్లో అర్థం ఉందిరా. ఇప్పుడు నేను ఎక్స్ఎమ్మెల్యేని కాబట్టి కట్న కానుకల విషయాల్లో హెచ్చుతగ్గులుంటాయి. ఇలా అంటున్నానని మీరింకోలా అనుకోకండి. మనకి లేని డబ్బా ఈ ఇంటికి కోడలిగా వచ్చే అమ్మాయి కూడా కోట్లు పట్టుకురావాలా? చూడండి, అందం అనుకువ ఉండి మర్యాదిస్తే సరిపోతుంది కదా. ఆ 3 అంటే కష్టమే అత్తయ్య గారు. ఎందుకు లేరు? కీర్తి వాళ్ళ ఆడపడుచు తులసి ఉంది కదా. విశాలాక్షి! ఆ, ఏమంటున్నావు నువ్వు? అది కాదు, అమ్మాయి లక్షణంగా ఉంటుంది, గుణవంతురాలు,
మన కోడలుగా చేసుకుంటే బావుంటుంది కదా అని. ఆగు. చనువిస్తే చాలు మా భుజం మీద కూర్చుని కబుర్లు చెప్తావు. ఆ పిల్లకి కుజదోషం ఉంది. అది పెళ్లి పీటల మీద కూర్చున్న రోజే పెళ్లి కొడుకు పాడెక్కాడు. దానికి సంబంధాలు రావు, చావులే వస్తాయి. అమ్మా నువ్వు ఊరుకోమ్మా. ఏమైందన్నమ్మా? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం లేదురా, జ్యూస్ ఏమైనా చేసేమంటావా? అత్తయ్య, మీరు బత్తాయిలు తర్వాతైనా పిండుకోవచ్చు. విషయం సిద్ధు చెవిలో పడేయండి. ఏంటమ్మా అది? సైలెంట్గా ఉండలేవా నీలిమా? ఇందులో దాచేదే ఉందరా. మీ అమ్మకో అమ్మాయి తెగ నచ్చి ఇంటి కొడలుగా తెచ్చుకోవాలనుకుంటుంది. వేరే పనేం లేదు కదా. పోన్లే సరే, ఈ పనైనా సక్రమంగా చేసిందా అనుకుంటే పోయి నీకు ఎవరిని భార్యగా తీసుకురావాలనుకుందో తెలుసా? నీ చెల్లెల్ని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్న ఆ హరీష్ గాడి అక్కని. చాలన్నా, ఇంకేం చెప్పకు. చూడమ్మా, నువ్వు కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. ఇదే మాట ఇంట్లో వాళ్ళ నుంచి కాకుండా బయట నుంచి వచ్చుంటే వాళ్ళు ఒక్క క్షణం కూడా భూమి మీద ఉండేవాళ్ళు కాదు. అసలు ఆ ఇంటి ఊసెత్తడమే నాకు ఇష్టం ఉండదు. అలాంటిది వాళ్ళ ఇంటి అమ్మాయిని మన ఇంటికి తీసుకురావాలని ఎలా అనుకున్నారు? ఒకసారి మీరు వెళ్ళినందుకే నాకు నచ్చలేదు. అమ్మాయి అందంగా ఉంటుందంట సిద్ధు. అప్సరసలా ఉన్నా సరే ఐ డోంట్ కేర్. విన్నావా విశాలాక్షి? వాడి పెళ్లి గురించి నువ్వు ఆలోచించడం మానేస్తే బావుంటుంది. బయట సంబంధాలు చాలా వస్తాయి కదమ్మా, ఇప్పుడు తొందరపట్టం ఎందుకు? సంబంధం ఖాయం చేస్తే 100 ఓట్లైనా కలిసి రావాలా? అలా ఉండాలి సంబంధం. మ్యారేజ్ అంటే మన బాస్ కి పెళ్లి కార్డిస్తే లీవ్ కన్నా ముందు లక్షలిస్తాడు. మరి మీ పెళ్లికి ఎంత ఇచ్చారేంటి? 2 లక్షలు ఇచ్చాడు. ఓ మై గాడ్, రెండో పెళ్లి చేసుకుంటే 5 అయినా ఇస్తాడంటావా? ఇస్తాడు. పోలీస్ కంప్లైంట్. బాస్ వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి స్ట్రైక్ చేస్తున్నారా? లేదు సార్, నా పెళ్లి ఫిక్స్ అయింది సార్. అందరూ విష్ చేస్తున్నారు సార్. ఇట్స్ మై వెడ్డింగ్ కార్డ్ సార్. ఓ ఐ సీ. కంగ్రాచులేషన్స్ యష్. నా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి సార్. యా, ఇంతకీ ఏ డేట్? 12th సార్. రాము సార్ చెక్. తీసుకో, 12 lakhs చెక్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.